నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. హైదరాబాద్లోని పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతున్న రక్త పిపాసి దందా వెలుగులోకి వచ్చింది. మూగ జీవాల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే వ్యాపార దాహంతో వాటిని చిత్రహింసలకు గురి చేస్తున్న నైనాన్ని అదే ఆసుపత్రిలో పనిచేసిన టెక్నీషియన్ శివ బట్టబయలు చేశారు. వీధి కుక్కలను అక్రమంగా బంధించి అనస్థీషియా ఇచ్చి బలవంతంగా రక్తాన్ని సేకరిస్తూ ఒక్కో యూనిట్ ను సుమారు 18,000 నుంచి 25,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. బ్లడ్ గ్రూపులతో సంబంధం లేకుండా క్రాస్ మ్యాచింగ్ చేయకుండా రక్తాన్ని ఎక్కించడం వల్ల అనేక పెంపుడు కుక్కలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆసుపత్రి యజమాని డాక్టర్ వెంకట్ యాదవ్ కనుసన్నల్లోని ఈ అక్రమ దందా సాగుతుందని బాధితుడు వెల్లడించారు. కేవలం రక్త సేకరణే కాకుండా వీధి కుక్కలను గంటల తరబడి ఉపవాసం ఉంచి వాటిపై ప్రయోగాలు చేయడం వంటి అమానవీయ చర్యలకు కూడా ఆసుపత్రికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని శివ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ దారుణాలను ప్రశ్నించేందుకు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని, అలాగే పలుకుబడుతూ ఉపాధి కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఏడాది కాలంలో 20కి పైగా కుక్కలు ఈ దందాను బలైపోయాయని పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నారు. ఈ దారుణ ఉదంతం ఇప్పుడు పెట్ లవర్స్ ను, సామాన్య ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆక్రమ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్రమంగా కుక్కల నుండి రక్తం తీసి వాటితో బిజినెస్ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసినటువంటి టెక్నీషియన్ శివ కూడా బయటకు వచ్చి దానిపైన పూర్తిగా కూడా నిజాలు బయటపెట్టిన పరిస్థితి. నిజంగానే అందులో కుక్కలపైన దారుణంగా ఆ బ్లడ్ తీయడము వాటి మరణాలకు కారణమవుతున్నట్టు కూడా టెక్నీషియన్ శివ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం నాతో ఆ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసిన టెక్నీషియన్ శివ ఉన్నారు. అసలు అక్కడ ఏ విధమైనటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది, ఆ హాస్పిటల్లో అసలు ఏం చేస్తున్నారు, కుక్కల మరణాలకు ఏ విధంగా కారణాలు అవుతున్నాయో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి శివ గారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ కుక్కల నుండి రక్తం ఏ విధంగా తీస్తున్నారు, ఆ బిజినెస్ ఎలా చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా ఆ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏం జరుగుతుందో చెప్పండి. సో అక్కడ డాగ్స్ని తీసుకొచ్చిన తర్వాతకి బోర్డింగ్ డాగ్స్ కావచ్చు, ఇంకా స్ట్రీట్ డాగ్స్ కావచ్చు, వీటి రెండింటి నుంచి కూడా బ్లడ్ తీయడం అనేది జరిగింది. అక్కడ బ్లడ్ తీసిన తర్వాతకి వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం, ఇంకా వాటిని పెట్ డాగ్స్ అండ్ బయట క్లినిక్స్ కూడా అమ్మడం కూడా చాలాసార్లు జరిగింది. ఓకే, అంటే ఏంటి ఇల్లీగల్గా ఆ కుక్కలను తీసుకొస్తున్నారా, తీసుకొచ్చి బలవంతంగా కూడా బ్లడ్ తీస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అసలు వాటిని తీసుకొచ్చినప్పుడు పూర్తి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? నార్మల్గా ఆ కుక్కలని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు వారి దగ్గర ఉంచుకుంటున్నారు? సో బయట నుంచి డాగ్స్ తీసుకొచ్చిన తర్వాత అరౌండ్ 1 వీక్ నుంచి వెళ్ళి 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ వరకు కూడా అక్కడ డాగ్స్ పెట్టుకొని వాటి నుంచి అయితే బ్లడ్ నీడ్ ఉంటుందో ఆ బ్లడ్ తీసుకునే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఓకే, తీసుకొని ఏం చేస్తారు సాధారణంగా బ్లడ్? సో ఆ బ్లడ్ తీసుకున్న తర్వాతకి ఏదైతే పేషెంట్కి నీడ్ ఉంటుందో బ్లడ్, వాళ్ళకి బ్లడ్ ప్యాకెట్స్ 18,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా సేల్ చేయడం జరిగింది. ఓకే, అంటే సాధారణంగా ఈ విధంగా నార్మల్గా మనందరికీ తెలిసిన దాని ప్రకారం మనుషులకైనా కుక్కలకైనా వేరే ఏ జంతువులకైనా బ్లడ్ ఇంజెక్ట్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. ఆ విధంగా ఆ కేర్ తీసుకుంటారా మరి, లేకపోతే ఏదో ర్యాండమ్గా ఏ కుక్క దొరికితే ఆ కుక్క నుండి బ్లడ్ తీసుకొని చేస్తూ ఉంటారా? సో ర్యాండమ్గా ఏదో ఒక డాగ్ నుంచో తీస్తారు. తీసిన తర్వాతకి వాటికి సంబంధించిన క్రాస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో క్రాస్ మ్యాచ్ చేసి, సో వాళ్ళకి క్రాస్ మ్యాచ్ అయినా కాకుండా కూడా కొన్నిసార్లు బ్లడ్ ఎక్కించిన ప్రయత్నాలు జరిగాయి. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా అలా చేయడం వల్ల అక్కడ ఏమైనా కుక్కలకు మరణాలు అలాంటివి ఏమైనా జరిగాయా ఏంటి? అసలు వాటి పరిస్థితి ఎలా ఉంది ఆ హాస్పిటల్లో, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్? సో ఈ బ్లడ్ ఇది తీసే ప్రక్రియ మొత్తము ఏదైతే క్లినిక్ ఉందో క్లినిక్ పక్కన ఉన్న బిల్డింగ్లో జరుగుతుంది. సో అక్కడి నుంచి వెళ్ళి బ్లడ్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళి క్లినిక్ తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి దాన్ని పెట్స్కి ఎక్కియడం జరుగుతుంది. ఓకే, అంటే పూర్తిగా బలవంతంగానే చేస్తున్నారా? సో పూర్తిగా బలవంతంగా అనస్థీషియా ఇచ్చి మాత్రమే జరుగుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఎంతసేపు అనస్థీషియాలో ఆ డాగ్స్ ఉంటాయి, మరి వాటికి ఫుడ్ పెట్టడం అవైనా చేస్తారా కనీసము, లేకపోతే ఇలా ఇంజెక్ట్ చేసినందుకు ఆ ఏదైతే పెంపుడు కుక్కలు ఉంటాయో వాటికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పటివరకు? సో వాటికి ఇంజెక్షన్ చేసిన తర్వాతకి ఇంజెక్షన్ చేయకముందుకు మినిమం 3 to 4 అవర్స్ అనేది ఫాస్టింగ్లో ఉంచడం జరుగుతుంది. దాని తర్వాతకి ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫుడ్ కెనల్స్లో పెడతాము. పెట్టిన తర్వాతకి ఆ ఫుడ్ అనేది డాగ్స్ తినడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నార్మల్గా ఈ పెట్ డాగ్స్ వచ్చినప్పుడు వాటికి ఇంజెక్ట్ చేసి ఆ పెట్ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారని మీరు చెప్తున్నారు. మరి ఆ డాగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా ఇప్పటి వరకు? వాళ్ళు వచ్చి ఏమైనా గొడవ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? సో ఈ పెట్ డాగ్స్ అనేటివి వాళ్ళు అబ్రాడ్ కానీ బయట స్టేషన్, అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు డాగ్స్ పెట్టినప్పుడు ఆ డాగ్స్ నుంచి మాత్రమే బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది.
స్పెసిఫిక్గా మా పెట్కి బ్లడ్ ఉంది, నేను డొనేషన్ చేస్తా అని చెప్పేసి ఏ పెట్ ఓనర్ కూడా ఇప్పటివరకు వచ్చిన ప్రయత్నం చేయలేదు. ఓకే, అంటే నార్మల్గా ఈ వీధి కుక్కల బ్లడ్ ఇంజెక్ట్ చేస్తే వాటికి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా? సో జరిగినాయి సార్, రియాక్షన్స్ రావడం, చనిపోవడం అట్లాంటివి కూడా జరిగినాయి. ఓకే, అంటే మరి ఎవరు అడిగేవారు కాదా? ఎందుకంటే అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా కూడా రోడ్లపైన ఎక్కడ కనిపించిన కుక్కలు తీసుకొచ్చారు అంటూ కూడా మీరు చెప్తున్నారు. అలా తీసుకొచ్చే క్రమంలో ఎవరైనా అడగడము, అలా చేయడం, ఇప్పటివరకు గొడవలు జరగడం లాంటివి ఏం జరగలేదా? ఇప్పటివరకు అట్లాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు సార్. జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, వెటనరీ కౌన్సిల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కానీ ఇప్పటివరకు వచ్చి అడిగిన ప్రయత్నాలు మాత్రం ఏం జరగలేదు. ఓకే, అంటే నార్మల్గా ఓకే వీధి కుక్కల నుండి ఆ కుక్కల్ని తీసుకొస్తారు, బ్లడ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ కుక్కల్ని వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారా, లేకుంటే వాళ్ళే టేక్ కేర్ చేస్తారా ఏంటి? ఆ తర్వాత ఆ కుక్కల పరిస్థితి ఏంటి? సో అక్కడనే టేక్ కేర్ చేస్తారు. సో బ్లడ్ ఉన్నంత వరకు తీసుకుంటారు, బ్లడ్ అయిపోయిన తర్వాత వాటిని రోడ్డుపైకి వదిలేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ క్రమంలో ఎప్పుడైనా కుక్కలు చనిపోవడం జరిగాయా వీధి కుక్కలు? చాలాసార్లు చనిపోయే ప్రయత్నం కూడా జరిగాయి. మరి ఏంటి ఆ చనిపోయినప్పుడు ఆ కుక్కల బాడీలను ఏం చేస్తారు? అసలు డిస్పోజ్ చేస్తారా ఏంటి అసలు? బయట జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఇంకా జంతువుల లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీయడము, ఇంకా అట్లా తీసుకెళ్ళి బరియలు చేయడం అట్లాంటివి జరుగుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ బ్లడ్ తీయడము అనే ఒక అంశమే కాకుండా సాధారణంగా అక్కడ వీధి కుక్కల్ని ఎక్స్పెరిమెంట్ల పేరుతో కూడా వాటి చిత్రహింసలు పెట్టేవారంటూ కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? ఏ విధంగా నరకయాతన చూపించేవారు ఈ వీధి కుక్కలకు ఎక్స్పెరిమెంట్ల ద్వారా? సో ఎక్స్పెరిమెంట్స్ అంటే వాటిని తీసుకొని సడిషన్ ఇచ్చి 6 to 8 hours వరకు వాటిని ఫాస్టింగ్లో ఉంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసము డాక్టర్లకి ఒక ట్రైనింగ్ అనేది చేస్తున్నారు. ఈ అవేర్నెస్ డాక్టర్స్కి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అనేది అక్కడ చేసేవారు. సో వాటి కోసం సపరేట్ క్లాసెస్ పెట్టి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు దీనికి సపరేట్గా ఈ బ్లడ్ తీయడం వ్యవహారానికి ఒక బ్లడ్ బ్యాంక్ ముసుగులో కూడా ఇదంతా జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మరి దానికి కనీస లైసెన్స్ ఏమన్నా ఉందా? ఏం లైసెన్స్ లేకుండానే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించారా వాళ్ళు? సో ఈ లైసెన్స్ గురించి అనేది మీరు పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్ అనేది అడగాలి సార్. సో దానికి సంబంధించి స్పెసిఫిక్గా లైసెన్స్ ఉందా లేదా, ప్లస్ ఇంకొకటి బ్లడ్ బ్యాంక్ సంబంధించి లైసెన్స్ ఉందా లేదా అనేది మీరు అడగాలి. ఇంతవరకు జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. ఆ బిల్స్కి సంబంధించి ఏదైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కావచ్చు, బ్లడ్ అమ్మకాలు కావచ్చు, అన్నీ జరిగిందో వాళ్ళని పెట్ ఓనర్ని అడగండి. బిల్స్ పైన నంబర్స్ ఉంటుంది. సో ఐడి నెంబర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, పెట్ పేరెంట్ నెంబర్ ఉంటుంది. సో బిల్ సంబంధించి పూర్తి వివరాలు మీరే తీసుకురావాల్సి ఉంటుంది. చూస్తున్నాం కదా, రక్త మార్పిడి పేరుతో, ఎక్స్పెరిమెంట్ల పేరుతో ఏదైతే పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ వీధి కుక్కలకు అదేవిధంగా పెట్ డాగ్స్కి పూర్తిగా కూడా నరక యాతన చూపిస్తున్నారు. ఇదంతా చూసి కూడా తేరుకొని బయటికి వచ్చి అక్కడ ఉద్యోగం చేయలేక బయటకు వచ్చిన నన్ను కూడా వేరే ఎక్కడ కూడా ఉద్యోగం చేయనివ్వకుండా వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళ పలుకుబడి డబ్బు యూజ్ చేసి ఆపుతున్నారు అంటూ కూడా ఆ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసినటువంటి టెక్నీషియన్గా పనిచేసిన శివ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ కుక్కలకు న్యాయం చేయాలి. ఇప్పటివరకు వాళ్ళు తీసుకున్నటువంటి బిల్స్కి సరైన నివేదిక ఇవ్వాలి. ఇకపై ఏ వీధి కుక్కకు కూడా ఇలాంటి దారుణం జరగకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన సరైన దర్యాప్తు చేయాలంటూ కూడా అందులో పనిచేసినటువంటి టెక్నీషియన్ శివ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో సీనుతో అక్రమిక్ టీవీ, హైదరాబాద్ నుండి.